ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కామారెడ్డి జిల్లాలోని దొమకొండ, బీబీపేట్, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్స్వాడ మండలాల్లో అకాల వర్షంలో నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కామారెడ్డి జిల్లాలోని సుమారు 14,000 ఎకరాలు పంట నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. వ్యాప్తంగా రైతు సత్యాగ్రహం అనే పేరుతోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లా కేంద్రంలో రైతుల పక్షాన ఈరోజు ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా మరి రైతులకు చేస్తామన్నటువంటి అనేక వాగ్దానాలు తీర్చకపోవడం, అంతేకాకుండా కనీసం గ్రామాలలో కూడా రైతులను పలకరించే పరిస్థితి లేనటువంటి స్థితిలో ఈరోజు మళ్ళీ గత 10 సంవత్సరాలు రోడ్లపైనే అందరి కోసం కొట్లాడి మళ్ళీ ఈరోజు రైతుల కోసం మళ్ళీ రోడ్ ఎక్కాల్సినటువంటి దుస్థితి రావడం అనేది చాలా బాధాకరం. మేమున్నాం రైతుల కోసం, మేమన్నీ ఆదుకుంటాం, ఏ పరిస్థితి వచ్చినా రైతులకు మేము అండగా ఉంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులు మరి వారికి ఆదుకుంటున్నటువంటి వాగ్దానాలు ఎక్కడికి పోయినాయి? మరి ఈరోజు రైతులు పెట్టినటువంటి పంట మొన్న వానకు వడగళ్లకు మరి నష్టపోయినటువంటి రైతన్నలు ఎకరానికి 10,000 వెంటనే చెల్లిస్తామన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ పోయింది? అంతేకాకుండా మరి కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామని, రైతు భరోసా ఇస్తామని, క్వింటాలకు బోనస్ ఇస్తామని ఇట్లా అనేక రకాలుగా వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడికి పోయింది? ఇంత తొందరగా ప్రభుత్వం ఏర్పాటై ప్రజలలో, అంతేకాకుండా రైతన్నలలో ఈరోజు నిరాశ, నిస్పృహ, అయ్యో మమ్మల్ని ఆదుకుంటామన్నటువంటి ప్రభుత్వం ఎక్కడికి పోయింది అని చెప్పేసి ఈరోజు నిజంగా కూడా బాధతోని ఉన్నటువంటి రైతన్నలకు వెంటనే ఆదుకోవాలని చెప్పేసి మేము బీజేపీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మీరు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదు, గ్రామాలలో నడిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు ఇవ్వాల్సినటువంటి కరెంటు, మీరు ఇవ్వాల్సినటువంటి మంచినీళ్ళు ఈరోజు తాగడానికి మంచినీళ్ళు లేవు, పంట పొలాలకు మంచినీళ్ళు లేవు. మరి పంటలు నష్టపోతే ఆదుకునే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోవాలి, వెంటనే రైతన్నలను ఆదుకోవాలని మరి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మా మీటర్ అని ప్రజలు తిరిగే పరిస్థితి ఉన్నది. గృహలక్ష్మి అయితే దిక్కే లేదు. ఇవ్వాల్సినటువంటి మహాలక్ష్మి స్కీమ్లో అమ్మాయికి ఇవ్వాల్సిన 18,000కు దిక్కు లేదు. అవన్నీ పక్కన పెడితే రైతు అన్నం పెట్టే రైతు ఇలా రైతు లేకపోతే రాజ్యం లేదంటారు, రైతే వెన్నుముక అంటారు. రైతు గురించి ప్రతి కద్దరు బట్టలు వేసిన వాళ్ళు రైతు గురించి గొప్పగా చెప్తారు, కానీ రైతుకు నష్టం వస్తే ఏ ఒక్క కద్దరు బట్టలు కానీ ఏ ఒక్క అధికారి పాయింట్ షర్ట్ వేసుకున్న వాళ్ళు కానీ వచ్చి మద్దతు తెలిపే పరిస్థితి లేదు. ఎంతసేపు పాత ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప కొత్తగా మనం చేస్తున్నది ఏంది అనేది ఇప్పటి ప్రభుత్వం చూసేది లేదు. లేని స్కీములు చెప్పి ఓట్ల కోసం రాజకీయం చేసి 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతటి దుస్థితిలో ఉందో ఒక్కసారి దాన్ని చూసి గుణపాఠం నేర్చుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం. అంతకన్నా 2 ఆకులు ఎక్కువ చదివినట్టు ఇంకా లేని అన్ని చెప్తూ పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొత్త స్కీములు కనీసం ఇవ్వాల్సిన పరిస్థితులు ఇవ్వలేని దుస్థితిలో ఆర్థిక వ్యవస్థలో ఉండి మొన్న మార్చి 31వ తారీఖు నాడు ఇవాళ అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్లు కానీ ఎంప్లాయీస్కి ఎవరికైతే ఇవ్వాల్సిన హౌస్ రెంట్ అలవెన్స్ కానీ టీఏడిఏలు కానీ ఏవైతే ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాల్సిన అలవెన్స్లు ఇవ్వలేని పరిస్థితిలో సెక్రటరియట్ ఉద్యోగులు ఉన్నారు. సెక్రటరియట్ ఉద్యోగులు కనీసము కౌంటర్ ముందట ఒక 1000 మంది ఆడ నిలబడి లైన్లో ఉన్నారు. ఇది దుస్థితి మార్చి 31 నాడు. ఎక్కడ కూడా ఎవరికి జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి. రైతుకు ఇవాళ రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదు, కౌలు రైతులది లేదు,
క్వింటాలు భరోసా లేదు. ఏదైతే మాట్లాడారో కనీసం అకాల వర్షాల వల్ల జరిగిన నష్టానికి 10,000 అని చెప్పిన ఆ మాట కూడా కనీసం నిలబెట్టుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. తీరా ఇప్పుడు మాట్లాడతారు ప్రభుత్వంలో ఉన్నాం కదా, మేము ఏదంటే అది మాట్లాడితే నడుస్తుంది అనుకుంటారు. అన్న నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వం ఏదైనా సరే ముందు వెనుక చూసి మాట్లాడాలా. గత ప్రభుత్వం చేసినటువంటి ప్రజలకు ద్రోహం చేస్తే ఎలాంటి పరిస్థితి వచ్చింది, మరి మేము కూడా అలా చేస్తే మా పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వంగా ఉండాలి, కానీ సొంత పక్షంగా తనే లాభపడేటట్టు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రమే బాగుపడే పనులు చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రైతు సత్యాగ్రహం దీక్ష ఏదైతే చేపట్టిందో యావత్ తెలంగాణలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో చేశాం. ఇప్పటి వరకు మా ఎంపీ బీబీ పాటిల్ గారు చెప్పినట్టు, మా ఎక్స్ఎమ్మెల్యే సీనియర్ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు అన్నతర గారు చెప్పినట్టు ప్రజలను మోసం చేస్తూ ఎన్ని రోజులు మీరు పబ్బం గడుపుతారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి నేచురల్ కలామిటీలో జరిగిన తప్పిదం వల్ల జరిగినటువంటి నష్టానికి ప్రభుత్వం తొందరగా బాధ్యత వహించి భారతీయ జనతా పార్టీ నుంచి ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై జై భారత్. యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతు సత్యాగ్రహ దీక్ష కొనసాగుతున్నాయి. అకాల వర్షాలతోని, రాళ్ల వానతోని పంట పొలాలు కానీ అన్నీ కూడా కూరగాయలు కావచ్చు, లేకుంటే పండ్ల తోటలు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల్లో రైతులకు నష్టం జరిగింది. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గంలోనే సుమారు 14,000 ఎకరాలకు పంట నష్టం జరిగిందనేది మేము ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి పంటను చూస్తూ రాసుకొచ్చినటువంటి రిపోర్టు మా దగ్గర ఉందనేది ఇంతకుముందు పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. కానీ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం తరపున యావత్తు కామారెడ్డి జిల్లాలో కలిసి 14,000 ఎకరాలు నష్టమైందని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇది ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలో జరిగితే మిగతా బాన్సువాడ, జుక్కలు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇంకెంత పంట నష్టం అయిందనేది ఒకసారి ఆలోచిస్తారు. యావత్ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి 10,000 రూపాయలు ప్రకటించడం, కానీ కోడ్ ఉందని చెప్తున్నారు. నేచురల్ కలామిటీకి కోడ్ అడ్డం రాదు. అత్యవసర పరిస్థితుల్లో రైతు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడు. ఇవాళ అకాల వర్షాల వల్ల, ఆ ప్రకృతి వైపరీత్యం వల్ల ఇవాళ రైతు రోడ్డున పడ్డాడు. పంట కనీసము 10% కూడా చేతికి వచ్చే పరిస్థితి లేకుండా 100కు 100% నష్టపోయినటువంటి రైతుకు 25,000 రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఇవాళ రైతు సత్యాగ్రహం కింద ఇవాళ ప్రతి దగ్గర రైతులకు మద్దతు ఇస్తూ సత్యాగ్రహం దీక్ష కొనసాగుతుంది. కానీ రైతులకు నష్టపోయి 20 రోజులు అయిపోయినా ఇప్పటివరకు కనీసం దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. అధికారులు కోడ్ అంటారు, రాజకీయ నాయకులు కోడ్ అంటారు. ఎలక్షన్ కోడ్కి నేచురల్ కలామిటీకి సంబంధమే లేదు. ఇవాళ మీరు ఇవ్వాల్సినటువంటి మద్దతు ఇవ్వాల్సినటువంటి రైతుకు కనీసము మీరు వచ్చి ఊరట కలిగించే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉన్నారో, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అన్న నేను స్వయంగా ఎమ్మెల్యేగా నేను మొత్తం తిరిగి వచ్చిన, నేను చూసినటువంటి ఈ కామారెడ్డి నియోజకవర్గంలోని పరిస్థితి అది. అలాగే ఇవాళ రైతులకు 6 గ్యారంటీల స్కీమ్లు అని చెప్పి ప్రజల నుంచి ఓట్లేపించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు చేసినటువంటి ఒక మహాలక్ష్మి అని చెప్పి బస్సు ఫ్రీ ఇచ్చారు తప్ప మిగతా ఏమి చేసింది లేదు. उसी के साथ साथ कौल वाले जो है जो खेती करते दूसरे की खेती अपन करते उस लोगों को भी बेनिफिट देने के बारे में उन्होंने बहुत सारे कमिटमेंट किए थे। 12,000 रुपये पर ईयर हमारे मजदूर लोगों को देने के बारे में बात किए थे। उस तरीके का कोई भी काम उन्होंने पूरा नहीं किए थे। हमेशा ही किसानों के लिए कुछ तकलीफ करने का काम उन्होंने किया है। पिछले 50 साल 55 साल के गवर्नमेंट में जब भी कांग्रेस गवर्नमेंट था, हमारे बाजू में एक महाराष्ट्र स्टेट है, दूसरे कर्नाटक स्टेट है, दोनों जगह पे भी बहुत सारे किसानों की आत्महत्याएँ होते हैं। गवर्नमेंट हमेशा किसानों के हमेशा उनके अलग से काम करने से उनका जो पॉलिसी जो किसानों के विरोध में रहने के जो नुकसान हो रहा है इसके लिए बहुत
सीरियस सोचने की ज़रूरत है। डेफिनेटली हम हमारी पार्टी की तरफ से डिमांड करते हैं कि जो सभी को डिमांड फार्मर्स के फेवर में करने के बारे में बात की और मैनिफेस्टो में लगा के इलेक्शन जीत के अब सरकार बनाए, तो ये सरकार की जिम्मेदारी बनती है कि ये सब बात ज़रूर पूरा करना चाहिए। नहीं तो जब तक ये पूरा नहीं करेंगे ऐसा इन्विटेशन ऐसे धरना हम करते रहेंगे और डेफिनेटली किसान के हित में करने के लिए हम लोगों ने काम करे। इसके अलावा कोई भी इसके उद्देश्य नहीं है। डेफिनेटली आप ये सब पूरा करेंगे तो हम आपके साथ में ऐसे ही बताना चाहता हूँ। इसके अलावा रिसेंटली ज़्यादा बारिश होने से जो नुकसान हो गया उसके लिए 25,000 रुपये पर एकड़ देने की हम डिमांड करते हैं। उसके साथ साथ ही गवर्नमेंट ने इमीडिएट वहाँ पे सर्वे करके वहाँ पे असेसमेंट करके 10,000 रुपये पर एकड़ इमीडिएट जो उनको बोले से है तो इमीडिएट जो बोले से जो अमाउंट है वो उसका जियो अभी तक नहीं आया। जियो निकाल के पहले सबसे पहले 10,000 रुपये देके असेसमेंट करके बाकी पैसे देना चाहिए और पर एकड़ 25,000 रुपये देना चाहिए, ऐसा हमारी मांग है। डेफिनेटली पूरा तेलंगाना पूरा भारत देश किसानों के साथ में, इसके पहले भी हमेशा ही किसानों के लिए बीजेपी पार्टी काम करे। सो इसका नारा है जय जवान जय किसान का नारा लेके कई दिनों से हम लोग काम कर रहे हैं। डेफिनेटली आने वाले दिनों में किसानों के लिए हम सब लोग मिलकर सरकार के साथ झगड़ा करेंगे, राज्य सरकार के साथ बताना चाहता हूँ। सभी लोगों को मेरी तरफ से आज जो पार्टिसिपेट होंगे, प्रेस मीडिया को, हमारे MLA साहब को, हमारे पार्टी प्रेसिडेंट को और हमारे सभी साथीदारों को धन्यवाद देना चाहता हूँ। थैंक यू। జై జవాన్ రైతులేనిదే భారత్ మాతాకి చెల్లించాలి నష్టపరిహారం వెంటనే అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే భారత్ మాతాకి 2 లక్షల రుణమాఫీని ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.